నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్, దేశమంతటా కూడా శ్రీరామనామం మారుమోగిపోయింది. సర్వం శ్రీరామం అంటున్నారు. కన్నుల పండుగగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది, బాలరాముడి ప్రతిష్ట జరిగింది. సార్, దేశంలో జాతి మొత్తాన్ని కూడా ఉద్దేశిస్తూ, ఇంకా చెప్పాలంటే హిందూ సమాజాన్ని మొత్తాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ దగ్గర నుంచి అందరూ కూడా ప్రసంగించారు. సార్, కొంతమంది ఆహ్వానం అందుకున్న వాళ్ళు వెళ్ళారు, కొంతమంది ఇక్కడే అనుకుంటున్నారు. సార్, మొత్తం అంతటా కూడా రామనామ జపం ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రధాని మోదీ గారి ప్రసంగం ఏ విధంగా సాగింది, ఈ రోజు నుంచి ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఈరోజు రామలల్లా అంటే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో రామమందిరం అక్కడ జరిగింది. అయితే అక్కడికి ప్రధాని మోదీ వెళ్ళకపోవడం దీని మీద చాలా చర్చ జరిగింది. ఇప్పటివరకు ఒక ప్రధానమంత్రి ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనలేదు. భారత రాజ్యాంగం మతాతీతమైన లౌకిక రాజ్యాంగం కాబట్టి ఇది సరికాదని విమర్శలు వచ్చినా ఆయన వెళ్ళారు. సరే, వెళ్తున్నప్పుడు ఆయన ప్రధాన యజమానిగా ఆయన వెళ్తారా, అక్కడ ఉన్న పూజారి చేస్తే ఈయన ఉంటారని చాలామంది సందేహాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరిగిన ప్రకారం ఆయన ప్రధాన పాత్రధారిగా, యజమాని అంటారు, ఆయనే మోదీనే అక్కడ పాత్ర వహించారు. అంతకంటే ఆసక్తికరమైనది ఏంటంటే ఆయన పక్కన కూర్చుంది ఎవరంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సార్. ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి, యూపీ గవర్నరు, ఆలయ ప్రధాన పూజారి, వీళ్ళు 5గురే గర్భగుడిలోకి అనుమతించబడ్డారు. వాళ్ళే అన్నీ చేశారు. ఇక్కడ ఆసక్తికరమైంది ఆర్ఎస్ఎస్ అధినేత మోదీ మోహన్ భగవత్ మోదీతో అక్కడ ప్రత్యక్షం కావటం మొదటి విషయం. ఇంకా మోదీ విషయానికి వస్తే కనుక ఆయన ప్రధాని హోదాలోనూ రామభక్తుడిగా ఆయన వెళ్ళి ఏం చేసినా వేరే విషయం. కానీ ప్రధాని హోదాలో అధికారికంగా అదంతా చేయటం, ఇదంతా చేసినటువంటి రామమందిర క్షేత్ర ట్రస్టు, ఆ ట్రస్టుకు చైర్మన్గా నియమించబడిన నృపేంద్ర కుమార్ మిశ్రా అంతకుముందు మోదీ పిఎంఓలో ప్రధాన అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. అందువల్ల అనేక విధాల ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ చుట్టూ తిరిగిందనేది చాలా స్పష్టం. ఓకే సార్. రామభక్తి అంటే అదేమో ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇట్లా చాలామంది చెప్తారు. వేరే వాళ్ళు కూడా భక్తులు ఉంటారు, అన్ని పార్టీల్లో పూజలు చేసుకుంటారు, లేకపోతే కొంతమంది హేతువాదులు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. మీరు మతము విశ్వాసం అనుకున్నప్పటికీ కూడా ఒక మతానికి సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటే రేపు మళ్ళీ ఇంకో మతానికి సంబంధించి కూడా పాల్గొనాలి కదా. భారతదేశం భిన్న మతాలకు నిలయం కదా, ఇలాంటి విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా 1986లో 89లో బీజేపీ పాలంపూర్లో తీర్మానం చేసింది అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఉద్యమించాలని. దాన్ని తెర వెనుకున్నది నడిపిస్తుంది మొత్తం ఆర్ఎస్ఎస్, సంఘ పరివారం అనేది అందరికీ తెలుసు. ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిందేమో విశ్వ హిందూ పరిషత్, విహెచ్పి. ఇవి మరి ఇక్కడేమో ఆర్ఎస్ఎస్ అధినేతనే స్వయంగా తెచ్చి కూర్చోబెట్టుకోవడం ద్వారా నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్ట్ ఇది సార్, ఆర్ఎస్ఎస్ బీజేపీల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. కాబట్టి దీని తాలూకు రాజకీయ ప్రయోజనం, రాజకీయ ఫలితం, మీరు చెప్పినట్టుగా వచ్చిన స్పందన, రాముడి పేరుతో ఇవన్నీ సాగుతున్నవి అన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్లకు చెందాలి అన్నది వాళ్ళ వైఖరి. అందుకనే అక్కడ గర్భాలయంలో రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన, అంటే ప్రతిష్టాపన అంతకుముందు జరుగుతుంది కానీ ఆ కళ్ళు మూసుంటాయి, కళ్ళు తెరిచి మా కళ్ళను నేత్రావిష్కరణ ఒక విధంగా ఆ పని చేశారు. ఆయన మామూలు అవన్నీ క్రతువు అంతా చేశారు. అది అయిన తర్వాత బయటకు వచ్చి కూడా మాట్లాడారు. దేశంలో అనేక చోట్ల నుంచి ప్రముఖులు, ఉదాహరణకు ఇక్కడ నుంచి చిరంజీవి వెళ్ళారు, ఆయన కుటుంబం వెళ్ళింది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ చాలా అనేక ప్రధాన పార్టీల ప్రతినిధులు కానీ అక్కడేమీ లేరు. సార్, సిపిఎం సీతారాం యేచూరి, లేకపోతే కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాదు, వాళ్ళు కూడా మేము రాము అధికార కార్యక్రమంగా మారుస్తున్నారు కాబట్టి రామని చెప్పారు. అదొక భాగం. కానీ అందులో కూడా ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ అధినేతని అక్కడ పెట్టుకోవడం అన్నది మోదీ వ్యూహం చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. తర్వాత మాట్లాడినవి వింటే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఇప్పటి వరకు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనుక ఆర్ఎస్ఎస్ ప్రభావం బలంగా ఉంటుంది అనేటువంటిది ఒక విమర్శ. సార్, చాలా సంఘటనలో బీజేపీ నేతలు దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఈరోజు గర్భగుడిలో ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఉండటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇది విడదీయలేని బంధమే ఇక అని చెప్పి అనుకోవాలా సార్?
అంటే వాళ్ళు ఏమంటారు, ఇది రాజకీయ కార్యక్రమం కాదు, ఇది మత రామభక్తి, ఈ దేశంలో రామభక్తితో జరుగుతున్న కార్యక్రమం అంటారు. ఓకే. దాంతో ముడిపడిన రాజకీయము, దాంతో ముడిపడిన ఉద్రిక్తతలు, ఘటనలు, దాడులు అనేకం జరిగాయి కదా. ఒక దేశంలో అనేక చోట్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ రోజు కరసేవకులు కొంతమంది చనిపోయారనే విషయాన్ని యూపీ ముఖ్యమంత్రి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. అది కాదు కదా, దేశవ్యాప్తంగా ఈ సమస్య అయోధ్య పరిణామాల తర్వాత అనేక మంది మరణించారు. అవన్నీ మనకు ఒక పాఠం నేర్పించాయి కదా, మతపరమైన విభజన రావడానికి ఇది కారణం కాకూడదు అని. అంటే అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము దీన్ని చేస్తున్నామన్నారు, చేశారు, ఓకే. కానీ అక్కడ స్వయంగా ప్రధాని పాల్గొనడం ద్వారా ఇదంతా ప్రభుత్వమే చేయించింది, కేంద్రమే చేయించింది, ఇది కేంద్రం యొక్క అధికారిక ఆలయం అనుకునే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది కదా. కానీ వాళ్ళు మమ్మల్ని పిలిచారు, ఆర్ఎస్ఎస్ ఆయన కూడా పిలిచారు, ఆయన దీనికి అనుకూలం కాబట్టి. అంటే ఈ విహెచ్పి కూడా ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థే. మీరు అన్నట్టుగా ఈరోజు శ్రీరామచంద్రమూర్తి సాక్షిగా, రామలల్ల సాక్షిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ల యొక్క అనుబంధం ఎంత ప్రగాఢమైందో ఇక్కడ తేటతెల్లం అయిపోతుంది మనకు. అంటే ఈ సెక్షన్ను ఆకర్షించడానికే వాళ్ళు ఇదంతా కూడా చేశారు. ఎన్నికలు ఇంకొద్ది రోజుల్లో రాబోతుండగానే ఎవరికి రాముడి మీద కానీ గుడి కట్టడం మీద కానీ ఏం తేడా లేదు. గతంలో జరిగిన పరిణామాలు, మతాల మధ్య ఉద్రిక్తతలు, దాడులు, వాటి గురించి చర్చ తప్ప. ఓకే సార్. బట్ లౌకిక సూత్రం అనేది అయితే ఈరోజు ఒక కొత్త మలుపు ఇది, గతంలో ఎప్పుడు లేదు. ఇంకా మీడియా వన్ సైడెడ్గా దీన్ని చెప్తూ వచ్చింది. అసలు ఇంకో సైడ్ ఉంది, ఒక క్రిటికల్ భాగం కూడా ఉంది అనే దానికి కూడా వాళ్ళేమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మోదీ దాన్ని పూర్తిగా పుష్ చేశారు. సార్, 5 శతాబ్దాల కళ నెరవేరింది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంతోషానికి సంబంధించి దీనికి కొనసాగింపుగానే ప్రధాని మోదీ కూడా ప్రసంగించారు. రామరాజ్యమే ఇక ఉంటుంది అని చెప్పన్నారు. అంటే ఎలా ఉండబోతుంది ఇక ముందు మొత్తం అంతా కూడా సార్? ప్రధాని మోదీ గారి స్పీచ్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఇక ముందేమో కానీ ఎన్నికల వరకు ఇదే ఉంటుంది. ఎన్నికలకి ఇది ఒక స్లోగన్ ఈరోజు రంగం సిద్ధం చేశారని మనం స్పష్టంగా చెప్పొచ్చు సార్. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి, మోదీ ముగ్గురు ఈరోజు అక్కడ సభలో మాట్లాడారు. మోదీ అయితే కనుక మన రాముడు తిరిగి వచ్చాడు అని ప్రకటించారు. మన రాముడు తిరిగి వచ్చాడు అంటే మన రాముడు హిందువులే కదా పూజిస్తారు, మిగతా వాళ్ళు కూడా గౌరవించవచ్చు, అది వేరే విషయం. అందువల్ల రాముడు ఒక మతానికి సంబంధించిన దేవుడు అయినప్పుడు ఆ మతాన్ని, అదే యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నారు. ఏమని అంటే, అసలు ఒక దేశంలో మెజారిటీ అధిక సంఖ్యాకులుగా ఉన్న మతస్థులు తమకు సంబంధించిన ఆలయం కోసం ఇంతకాలం నిరీక్షించాల్సిన, ఇంత పోరాడాల్సిన పరిస్థితి రావడం మనం ఊహించలేము, ఎక్కడ లేదన్నారు. అంటే అటు ఇటు తిరిగి భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి మెజారిటీ మతం యొక్క అభిప్రాయం చలామణి కావాలి అన్న దాన్ని అధికారపూర్వకంగా ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు అన్నమాట. మన రాముడు, మన మోడీ అని దేశ ప్రజలందరూ అనుకోవచ్చు, కానీ మన రాముడు అని అందరూ అనుకోకపోవచ్చు, మన యేసుక్రీస్తు, మన అల్లా అని అందరూ అనుకోకపోవచ్చు. వాళ్ళను పూజించేవాళ్ళు, వాళ్ళని నమ్మేవాళ్ళు వేరే ఉంటారు కాబట్టి. అందుకనే ఇప్పుడు రాముడి వ్యవహారం అన్నది భక్తులకు సంబంధించింది, ఆధ్యాత్మికమైంది అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. కానీ దాన్ని దేశం అంతటిది, లేకపోతే అదేదో జాతి గౌరవంతో ముడిపడింది, భక్తితో ముడిపడిందంటే వేరే విషయం, కానీ జాతి గౌరవంతో ముడిపడిందని మీరు అన్నట్టుగా 500 ఏళ్ళు అనేక మంది దాడులు అది ఇది అన్నారు. మనము ఇప్పటి వరకు ఏమనుకుంటాం, మనము 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలించారు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి మనం స్వతంత్రం తెచ్చుకున్నాము అని మనం ఇప్పటివరకు చెప్పుకుంటుంది. కానీ వీళ్ళు 500 ఏళ్ళు 5000 ఏళ్ళు ఇవన్నీ అంటున్నారు. అంటే బ్రిటిష్ పాలన కంటే ముందు సాగినటువంటి ముస్లింలు, లేకపోతే అరబ్బుల దండయాత్రలనండి, లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళనండి, దాన్ని ఒక విధంగా ఇంకెవరో వచ్చి విదేశీయులు వచ్చి దండయాత్ర చేశారు. ఈ రెండింటిని ఒక ఘాట కట్టే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశానికి ఇది మంచిది కాదు. మూడవది, ఒక దేవుడు మన దేవుడు, ఇంకో దేవుడు మన దేవుడు కాదు అనే అధికారంలో ఎవరున్నా కానీ వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు అందరినీ అభిప్రాయాలను కూడా గౌరవించాలి. అందుకే ఇట్లాంటి క్రతువుల నుంచి, తతంగాల నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు ఎవరు ఏ మతం అనేది ఆ సమస్య రాదు అని చెప్పేది. కానీ బీజేపీ దాని పేరే హిందుత్వ సిద్ధాంతం కాబట్టి హిందుత్వ సిద్ధాంతాన్ని వచ్చే ఎన్నికలకు పదును పెట్టడంలో ఈ ఆలయం యొక్క ప్రారంభం అనేది ఒక క్లైమాక్స్ అని మనం చెప్పొచ్చు.
అదే సమయంలో బీజేపీతో హిందుత్వ సిద్ధాంతంతో సంబంధం లేకుండా రామ భక్తులు దేశంలో కోట్లాది మంది ఉంటారు. వాళ్ళను వీళ్ళను మనం ఒకటిగా చూడలేం. మోదీ, భగవత్, యోగి వీళ్ళందరూ మాట్లాడింది. యోగి అయితే కనుక గతంలో జరిగిన కరసేవ అప్పటి ఘటనలు అవన్నీ కూడా ప్రస్తావించారు. ఇక మీదట ఏం కర్ఫ్యూలు ఉండవు, ఇక మీదట ఇవి ఉండవు, మీరు యథేచ్ఛగా ఉండొచ్చు అని. మళ్ళీ ఆయనే కదా బుల్డోజర్ రాజు అని అంటాడు. బుల్డోజర్లు ఎవరి మీద ప్రయోగిస్తాడు మరి అంటే చాలా క్లియర్గా ఎవరు ఉయ్ అంటే మనము వాళ్ళు అన్నట్టుగా ఎవరో 500 ఏళ్ల కిందట వచ్చి ఇక్కడ ఇదంతా చేశారు, వాళ్ళ పట్ల వాళ్ళు వేరు మనం వేరు. వాళ్ళు 500 ఏళ్ళ నుంచి ఇక్కడే ఏడుస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి పోలేదు కదా. కాబట్టి దేశాలు సరిహద్దులు ఇవన్నీ ఇట్లా ఏర్పడకముందు, ఐక్యరాజ్య సమితి రాకముందు అప్పుడు ఏముంది, ఎక్కడ ఏం జరిగింది అనేది అది ఒక చరిత్ర. 1991లో ప్రార్థనా స్థలాల చట్టం అని ఒకటి చేసాం మనం. ఆనాటికి స్వాతంత్రం వచ్చినాడు ఏది ఉందో ఆలయాల్లో అది జరగాలి, ఇంక మనం తర్వాత తీసుకోకూడదని. అయోధ్యకు ఒకదానికి మినహాయింపించారు, అది ఇప్పుడు ఏర్పడింది, ఆలయం అయిపోయింది. కానీ దాన్ని భవిష్యత్తు కూడా దాని ప్రభావాన్ని కొనసాగించాలి అన్నది ఈరోజు గుడి దగ్గర ఆ ప్రాణ ప్రతిష్టలో జరిగిన ప్రతి అంశంలో కూడా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు ఉదాహరణకు ఎందుకు 2 రాష్ట్రాల్లో పాలక పార్టీలను పిలవలేదే, కాంగ్రెస్ పోలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి పోలేదు. పోయిందేమో పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి కాస్త దగ్గర ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు వాళ్ళు పోయారు. బీఆర్ఎస్ను కూడా పిలవలేదు. ఆ మాటకు వస్తే ఇక్కడ కవిత నేను ఒక ప్రకటన కూడా చేశారు, మమ్మల్ని పిలవలేదని. చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా రాలేదు. ఆంజనేయుని ఎప్పుడు పూజించి అరవింద్ కేజ్రీవాల్ ఏం రాలేదు అక్కడికి. కాబట్టి ఇక్కడ భక్తి మతం అనే దాంతో ఇక్కడ జరిగిన దాంతో కూడా ఏం సంబంధం లేదు. ఓకే సార్, రాహుల్ గాంధీ ఎక్కడో అన్నట్టుగా ఇది పూర్తిగా బీజేపీ స్పాన్సర్డ్ కార్యక్రమం లాగా జరిగింది. మీడియా కూడా అనుకూలంగా వాళ్ళు, మీడియా కాదు మోడియా లేదా గోడియా ఇలా గోడి మీడియా ఇట్లా అన్నట్టుగా వాళ్ళు దీన్ని పూర్తిగా దేశమంతటి కార్యక్రమంలాగా ప్రతి ఒక్కరూ అదే అనుకుంటున్నట్టుగా వాళ్ళు చిత్రించారు. ఏదైనా కనీసం ఇప్పటి నుంచైనా ఒక ప్రశాంతత వైపు నడిపిస్తే, ఆ గుడి వరకు అప్పటి నుంచి ఉంది కాబట్టి అది అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అన్నా మళ్ళీ ఇలాంటి రాజకీయాన్ని మతాన్ని కలగాపులగం చేసి ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం విరమిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇంత హడావుడిగా పెట్టడం కూడా 2024 ఏప్రిల్ ఎన్నికల కోసమే అందరూ అనుకుంటున్నారు దేశంలో. ఓకే సార్, మరి ప్రజలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్పందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో, ఉత్తర భారతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మరి ఇండియా కూటమి వాళ్ళ పొత్తులు ఇవన్నీ ఎలా జరుగుతాయో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ రోజుతో బహుశా రేపటి నుంచి మళ్ళీ సామాన్య ప్రజలను అనుమతిస్తూ ఉంటున్నారు. ఈ రోజు అయితే మటుకు ఓన్లీ వీవీఐపీలు, సెలబ్రిటీలు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు, నాట్ ఎవరీబడి. అద్వానీయే లేడు అక్కడ. అవును సార్, రథయాత్ర చేసి ఇదంతా మొదలుపెట్టిన అద్వానీయే లేడు. అప్పుడు అద్వానీ రామ మందిరం పేరుతో రథయాత్ర చేసినప్పుడు నరేంద్ర మోడీ ఎవరికి తెలియదు, ఆ మాట ఆయనే చెప్పారు. అవును సార్. అందుకని ఇక్కడ ఒకటి సంఘ పరివారు, బీజేపీ స్వభావం వాళ్ళ ముద్ర, అందులో మళ్ళీ ప్రత్యేకించి మోడీత్వ. సో హిందుత్వ ప్లస్ మోడీత్వ = అయోధ్య అని మనకి ఈరోజు అర్థమవుతుంది జరిగిన దాన్ని బట్టి చూస్తే. సార్, అయోధ్యలో రామాలయం నిర్మాణం అయిపోయింది, వాళ్ళు చెప్పినట్లుగానే చాలామంది కళ నెరవేరింది. ఓకే సార్, మరొక 60 ఎకరాలలో నిర్మించబోయేటువంటి మసీదు నిర్మాణాన్ని, ఆ ప్రారంభోత్సవాన్ని కూడా ఇలాగే చేస్తారా, ప్రధాని మోదీ హాజరవుతారా అనేటువంటిది మరికొంతమంది విమర్శించలేక ప్రశ్నిస్తున్నారు సార్. అప్పుడు అలా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? అసలు జరగనిస్తారా సార్? ఏమో, మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా మా గుజరాత్లో సార్ వాళ్ళు ముస్లింల టోపీ ఇస్తే ఆయన పెట్టుకోవడానికి చాలాసార్లు నిరాకరించారు. మామూలుగా మా నాయకులు ఎక్కడికి వెళ్తే ఆ టోపీ పెట్టుకోవడం, లేకపోతే ఆ డ్రెస్ వేసుకోవడం, రంజాన్ వస్తే ఇట్లాంటివి చేస్తుంటారు. మోడీ దానికి నిరాకరిస్తూ వచ్చారు. ఇంకొకటి, ఈ ఎన్నికల్లో మోడీకి ఎక్కువ స్థానాలు రావాలి బీజేపీకి అంటే, అనేక మంది వచ్చేస్తాయి అంటున్నారు. కానీ అలా జరగాలి అనేటైతే కనుక మోదీ ఇప్పటివరకు చేసిన హిందుత్వ కంటే ఇంకా కొంచెం ఎక్కువ హిందుత్వ చేస్తే కానీ రావు. ఓకే సార్, 2 ఎన్నికలకు పనికి వచ్చింది, అదే సరిపోదు, ఇంకా డోస్ పెంచాల్సి ఉంటుంది. సో అయోధ్య తర్వాత ఆ డోస్ పెంచుతారు అనే ఒక సందేహం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటన్నిటికీ జరిగే పరిణామాలే మనకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్.